శ్రీ శారదా సంగీత కళాసమితి రజతోత్సవ వేడుక. సనాతన ధర్మానికి మూలం వేదం. శ్రీ ఉమారామలింగేశ్వర వేదశాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో భగవత్ స్వరూపులైన వేద పండితులచే వేదగోష్ఠులను నిర్వహించడం, వేద పండితులను సత్కరించుకోవడం మన వేదికపై జరుగుతోంది. ఈ వేద సభలలో కొన్నింటి దృశ్య మాలిక. అనాది అయిన వేదం అంచేత మనం వేదాన్ని గౌరవించుకోవటం అనేది మనం చాలా గొప్ప పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాం. వేదమే లేకపోతే ఈ జీవితం అంధకార బంధం అయిపోతుంది, జ్ఞానం అనేది ఉండదు. మొత్తం జ్ఞానానికి అందరికీ కూడా నిధి వేదం. ఆ వేదంలో చెప్పబడిన దాన్నే తకిమావన్నీ చెబుతున్నాయి తప్ప వేదంలో లేనిది అంటూ కొత్తగా మనం ఏమీ తయారు చేయలేం. అంచేత భారతీయ సంప్రదాయంలో వేదానికి అలాంటి గొప్ప స్థానం ఇచ్చారు. అంచేత వేదశాస్త్ర పరిషత్తు నిర్వహించుకోవడం ఈ ఊరు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. వేదవేత్తలకి దండం పెడుతూ ఉంటాను రోజును, వాళ్ళ పాదధూళి రోజు నెత్తి మీద వేసుకుంటూ ఉంటాను నేను, అందుచేత ఆ లక్ష్మీదేవి నన్ను విడిచిపెట్టడం లేదండి అన్నాడు ఆయన. మీకు కూడా లక్ష్మీదేవి వెనకాల ఉండాలి ఎప్పుడూ అని అనుకుంటే మీరు చెయ్యవలసిన పని ఏమిటంటే వాళ్ళ పాదధూళి నెత్తి మీద వేసుకోవడం రోజును. మేకప్ అయిపోయాక, పౌడర్ రాసేసుకున్నాక, కాటుకు పెట్టేసుకున్నాక, తలకాయ దువ్వేసుకున్నాక, ఇద్దరికి పనికొచ్చే పనులు చెబుతున్నాను. ఒకవైపున వీరు, ఒకవైపున వారు ఉన్నారు కదా. అన్నీ పూర్తయిపోయాక వీధిలోకి బయలుదేరబోయే ముందు వాళ్ళ పాదధూళి ఉన్న ఆ డబ్బా పౌడర్లోంచి అది తీసి కాస్తంత నెత్తి మీద వేసుకుని బయలుదేరితే సర్వత్రా కార్య విజయం లక్ష్మీప్రదంగా తయారవుతుంది అనేది శాస్త్రం చెప్పిన మాట, విష్ణుమూర్తి చెప్పిన మాట. అట్లా చేసిన మహనీయులు ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళు అట్లా వృద్ధి చెందారు కూడా. అందుకు వేదానికి మనం నమస్కారం చేయాలి, వేదాన్ని పూజించాలి. ఆ వేదముల యొక్క స్వరూపాన్ని ప్రత్యేకంగా పూజించడం శక్యం కాదు కనుక ఓ సంగీత విద్వాంసుల్లో సంగీతాన్ని తీసుకొచ్చి కుర్చీలో పెట్టి దండ వేయండి చేతనైతే వాళ్ళకేనా? సంగీత విద్వాంసుడు వాడెందుకండి మనకి? వాడి సంగీతానికి కదా మీరు పూజ చేస్తున్నారు. ఆ సంగీతాన్ని అడుగుచ్చి కుర్చీలో పెట్టి ఎలాగంటే కుదరదు, ఆయన్ని కూర్చోబెడితేనే కుదురుతుంది. అదే మాట వీరు అన్నారు. ఆ వేదాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి కూర్చోబెట్టడం కుదరదు కనుక ఆ వేదాన్ని ధారణ చేసిన ఆ మహనీయులకు నమస్కారం చేయండి, వారి పాదధూళి ధరించండి. రుద్రసామ ఓం ఆవో రాజా నామధ్వారస్య రుద్రా కార్ణో ధ్వాం గౌరీవిదం సునోద సోమపావనాయే సోమమింద్ర హోవా యావత్రాయణాతో పజాత భక్తాయిరవాసే క్రో నోధ్వా రుణాన్నో ఆయత్రో నాదాయమా యా గాయత్రం తత్సవితుర్వరేణ్యో భార్గో దేవస్య దేవాయి ధియో యో నః ప్రచోదయాత్. హిం పరస్తాదగ్నయే వ్రతపతయే వ్రతపతయే పురోడాశం పురోడాశం వ్రతపతయే వ్రతపతయే పురోడాశమష్టాకపాలమష్టాకపాలం పురోడాశం వ్రతపతయే వ్రతపతయే పురోడాశమష్టాకపాలం.
ఉషా తూషా చమే సూషేతి ఉషా చమే మే చమే సుజనకం సుజనం మే చమే సుజనం మే సుజనకం సుజనం మే సుజనం జయ సుజనం మే సుజనం జ సుజనం జ సుజనకం సుజనం జ మే సుజనకం సుజనం జ మే సుజనమితి సుదినం జమే మే జమే మహితి మే శ్రియంబరం యజామహ విద్యాః మృత్యోర్ముక్షీయమామృతాది దివావైతరాః కిరంతి భగస్కరీ సందే పుత్రా సచంతి యథా జనంగిదేవ సంకరోతి ఆదృగేవ తద్ ఏష తే రుద్రభాగ ఇత్యాహ నిరవత్యై ప్రతీక్షమాయంతి అవః పరిషింయతి రస్యాంతర్హిత్యై ప్రమా ఏతే స్మాల్లోకాచ్యవంతే ప్రథమజా రుద్రా నక్షత్రం నక్షత్రమనోరాధా దేవతా దేవతానోరాధా నక్షత్రం అనురాధా నక్షత్రం నక్షత్రమనోరాధా అనురాధా నక్షత్రం మిత్రో మిత్రో నక్షత్రమనోరాధా అనురాధా నక్షత్రం మిత్ర అనురాధా ఇత్యనురాధా నక్షత్రం మిత్రో మిత్రో నక్షత్రం నక్షత్రం మిత్రో దేవతా దేవతా మిత్రో నక్షత్రం నక్షత్రం మిత్రో దేవతా మిత్రో దేవతా దేవతా మిత్రో మిత్రో దేవతా రోహిణి రోహిణి దేవతా మిత్రో మిత్రో దేవతా రోహిణి దేవతా రోహిణి రోహిణి దేవతా దేవతా రోహిణి నక్షత్రం నక్షత్రగో రోహిణి దేవతా దేవతా రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రం నక్షత్రగో రోహిణి రోహిణి నక్షత్రమింద్ర ఇంద్రో నక్షత్రగో రోహిణి రోహిణి నక్షత్రమింద్ర నక్షత్రమింద్ర ఇంద్రో నక్షత్రం నక్షత్రమింద్రో దేవతా దేవతేంద్రో నక్షత్రం నక్షత్రమింద్రో దేవతా ఇంద్రో దేవతా దేవతేంద్ర ఇంద్రో దేవతా విజృతౌ విజృతౌ దేవతేంద్ర ఇంద్రో దేవతా విజృతౌ. మనం వేద పండితులను చూస్తున్నాం. వాళ్ళు ఎంతో వేదములను చాలా చక్కగా ఎన్నో పనసలను వాళ్ళు ఎటువంటి పుస్తకాపేక్ష లేకుండా చెప్తున్నారు. ఇప్పుడు మనం కూడా మాట్లాడతాం, కానీ వాళ్ళు మంత్రములు చెప్తూ ఉన్నారు. మన మాటలకి వాళ్ళ మంత్రములకి తేడా ఏమిటి అని అంటే ఆ మంత్రములకు స్వరములు ఉంటాయి. ఆ స్వరములు వేల సంవత్సరముల నుంచి వాళ్ళు పఠిస్తూ ఉన్నా అలాగే ఉంటాయి. ఎప్పుడో మహర్షులు అవి ద్రష్టలై దర్శించినప్పుడు కణ్వుడు ఇత్యాదులు దర్శించినటువంటి మంత్రములు ఆనాడు వాళ్ళు ఎలా అయితే గానం చేశారో వారి నుంచి పరంపరగా మనుషులు మారిపోతున్నారు, సంస్కృతులు మారిపోతున్నాయి, వస్త్ర ఆహార విహారాది విషయములన్నీ మారుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా
వేద మంత్రముల్లో స్వరం మారట్లేదు. కనుక ఆ వేద మంత్రముల యొక్క పఠనం వినంగానే మనలో ఒక పవిత్రత వస్తుంది. నవజాతమితి నవజాతం వృత్రహణ వృత్రహణ జుషేథాహణేతి వృత్రహణ జుషేథామితి జుషేథా గో స్వహవా హవీమి హవేతి సోహవా హవీమితా వాజగో సద్యః ఉషతే ధేష్ఠా ధేష్ఠేతి ధేష్ఠా యమో వాపథః హస్పతే రథం రథన్నా వాజసాతయే వాజసాతయ ఇతి వాజసాతయే పోషన్నయుజ్మహి అయుజ్మహీత్యయుజ్మహి పథస్పథః పరిపతిం పథస్పథ ఇతి పథః పథః పరిపతిం వచస్య పరిపతిమితి పరిపతిం వచస్య కామేన కామేన కృతః అభ్యానడో అర్కమిత్యర్కం సనః రాసతో సచ్ఛురుధః రుధశ్చంద్రాగ్రా శివా విశ్వాహ భేషజీ విశ్వాహ భేషజీతి విశ్వాహ భేషజీ రుద్రస్య భేషజీ భేషజీతయా జీవసే ఇతి జీవసే రుద్రాయ తమసే తమసేకవర్ధినే వర్ధినే క్షగద్వీరాయ క్షగద్వీరాయ ప్రాయద్వీరాయ దక్షగతో వీరాయ భరామహే భరామహే మతం అతిమితి మతిం యథానః నశ్యం శమధతో సద్విపదే చతుష్పదే విపద ఇతి ద్విపదే పదే విశ్వం చతుష్పద ఇతి చతుఃపదే విశ్వం పుష్టం పుష్టం గ్రామే గ్రామే అస్మిన్ అస్మిన్ననాదురం అనాదురమిత్యనాదురానః రుద్రోతానః నోమయః స్కృధే క్షయద్వీరాయ క్షయద్వీరాయ నమసా క్షయద్వీరాయేతి క్షయతు వీరాయ విధేమ తుంబారయానవ్య అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పృథ్వీ బహుళాన పూర్వీ భవాతోకాయతనయాయ సంయో ప్రథపాసి దేవ ఆమర్త్యేష్వా యజ్ఞేష్వీడ్యః వయం బ్రహ్మిణామ వ్రతాని విదుషాన్ దేవా అవిదుష్టరాజా తద్విశ్వమాభృణాది విద్వాను ఏభిర్దేవాగో అర్ధభిః కల్పయాతి గర్భ ఆపోహయత్ ప్రజాపతే వేదపుత్రః పితరగో సమాతరగో ససూనుర్భవత్స భవత్తునర్మఘః శ్యామౌర్ణాదంతరిక్షగో ససువస్స విశ్వాభువ అభవత్స ఆభవదో ఉద్యం చిత్రం సంప్రత్నవన్నవీహసాగ్నే దుర్మేణ సంయతా బృహత్తతంత్రభానునా కావ్యా వేధశ్వదస్కరు హస్తే తథా నో నర్యా పురోణే నిర్భువత్రజిపతిరజేనాగో సత్రాచక్రాణో అమృతాని విశ్వా రణ్యపాణి నూతయే సవితారముపహ్వయే దేవతా పదం వామమత్య సవితర్వామముష్వ దివే దివే వామమస్మభ్యమోసావి సదమితి గర్ద రాజహిత్రే
సేనా హరిణః రుద్రస్య నిర్మృణక్తో ద్వేషస్య మతిరఘాయో ఘాయోరిత్యఘాయో భగవద్భ్యః ఈ వేద పండితులందరికీ వినమ్రంగా పాదాభివందనం సమర్పిస్తున్నాం. శ్రీ శారదా సంగీత కళాసమితి, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా వెబ్సైట్ www.srisaradasangitakalasamithi.com.